ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం ఉపనిషత్తు గురించి అంధకారంలో వెలుతురులోకి తీసుకెళ్ళమని అర్థించే ప్రార్థనల గురించి మనకు తెలుసు. కానీ వెలుతురు కావాలేమన్నదో ఆ పరమ సత్యాన్వేషణ చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఈ ఉపనిషత్తు యొక్క కర్త అయిన ఋషి లోకంలో జీవించడం ఎలా, తేజోరాజమానులైన భగవంతుని పొందడం ఎలా, ఆ తేజస్సు ఆవల ఏమున్నదో మొదలైన అంశాలు ఈ ఉపనిషత్తు వివరిస్తుంది. ఉపనిషత్ ఈశావ్యాస ఉపనిషత్తు ఒక అవలోకనం. వేదాలు ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగినప్పుడు భారతదేశంలో ఆధ్యాత్మ ప్రకాశంతో జాగృతమై విరాజిల్లుతుంది. తపోసంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్యదీప్తో ప్రకాశించే అపరబ్రహ్మ స్వరూపాన్ని నేను సాక్షాత్కరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవటం వల్ల మాత్రమే మానవుడు మృత్యుమునకు అతీతుడు అవుతాడు. ఈ జనన మరణ వలయములను తప్పించుకోవడానికి మరో మార్గం లేదు. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మత్స్యమేతి నాన్యః పందా విద్యతే యానయః. శ్వేతోపనిషత్ 3:8. అమృతపుత్రులారా ఆలకించండి అని భూలోకవాసం ఉద్దేశించి మాత్రమే కాదు, పరలోకవాసం సైతం ఆహ్వానించారు. పురాతన చరిత్ర రచనలు కానీ, సాంప్రదాయాల కథల వంతులు కానీ, చోరబడి పురాణంలోని ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవించిన ఋషుల దివ్యానుభూతి సమాహారమే వేదాలు. ఆలకించండి అనే చోట శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాన్ని శ్వేతాశ్వతరోపనిషత్ 2:5. లోకంలో అతి ప్రాచీనమైన గ్రంథాలు ఈ వేదాలు. ఇవి ఎప్పుడు ఆవిష్కరించబడినో ఎవరికి తెలియదు. నేటి పరిశోధకులు ఏమైనా చెప్పనివ్వండి, ఇవి 8 లేక 9 మునుపటివి కావు. కానీ నాటి వలనే నేడు అవి నిత్య నూతనమై ఉన్నాయి. ఎందుకు? మునుపటి కన్నా నూతన వికాసం విరాజిల్లుతున్నావు కనుక. వేదాలు అపౌరుషేయాలు ఎన్నటికీ శాశ్వతంగా విరాజిల్లే సత్యాల సమాహారమే వేదాలు. భూమి ఆకర్షణ శక్తి కనుగొనడానికి మునిపే అవి ఉన్నాయి. యావత్ మానవాళి వాటిని మర్చిపోయినప్పటికీ అవి ఉండి తీరుతాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక లోకంలో విధులు కూడా వాటిని కనుగొనడానికి మునుపు కూడా అవే ఉన్నాయి. వాటిని మనం విస్మరించినప్పటికీ అవి ఉంటాయి. అలా ఋషులు ఆవిష్కరించుకున్న ఆ సత్యాలను తదనంతర కాలంలో వ్యాస మహర్షి 4 భాగాలుగా క్రోడీకరించారు. అవి ఋగ్, యజు, సామ, అధర్వణ వేదాలు. ప్రతి వేదము 3 ప్రధాన భాగాలుగా వర్గీకరించబడింది. అవి సంహిత, దేవతా ప్రార్థనలు 2, బ్రాహ్మణము, యాగైవరాలు 3, అరణ్యకం. ఉపనిషత్తులు చర్మ సత్యాల గురించి విచారణ. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయంగా పేర్కొనటం కాదు. ప్రస్థానత్రయం అంటే చర్మ ప్రమాణంగా విరాజిల్లుతున్న 3 గ్రంథాలను అర్థం చెప్పుకోవచ్చు. వేదకాల చింతన సరళిలో మకుటాయమానంగా విరాజిల్లిన ఉపనిషత్తులు చర్మ సత్యాన్ని గురించి విచారణలో మనిషి మనస్సు అందుకోగల ఎల్లలను ఉపనిషత్తులు అందుకున్నవని లోకంలో చింతనాసులు అభిప్రాయపడుతున్నారు. ఉపనిషత్తులు అనేక ఉన్నాయి. సామాన్యంగా వాటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే గణనలోకి తీసుకుంటున్నారు. వీటిని 14 ఉపనిషత్తులు ప్రధానంగా పరిగణిస్తున్నారు. అవి ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్రియ, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర, కౌశీతిక, మహానారాయణ, మైత్రాయణ ఉపనిషత్తులు. ఇవి కింద ఇచ్చిన పట్టిక 4 వేదాలు పొందవలసి ఉన్నాయి. మొదటి 10 ఉపనిషత్తులు శ్రీ శంకరాచార్యులు భాష్యం రాశారు. ఉపనిషత్తు ఐతరేయ, కౌతిక వేదం, ఋగ్వేదం, ఈశ, కట, తైత్రియ, బృహదారణ్యక, శ్వేతాశ్వతర, మైత్రాయణి, మహానారాయణ, యజుర్వేదం, కేన, చాంద్రోగ్య, సామవేదం, ప్రశ్న, ముండక, మాండక్య, అధర్వ వేదం. విద్యలో మనిషి లోకంలో భగవంతుడు అనే 3 లౌకిక సత్యాలు. ఈ ఉపనిషత్తులు ఈ మూడింటిని వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని విచారణ చేస్తున్నాయి.
చరమసత్యమైన భగవంతుని ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి పొందటమే జీవిత లక్ష్యం. అందుకోసం సిద్ధం చేయబడిన రంగమే లోకం. ఈ లోకంలో అందిస్తున్న అనుభవాలు గుణపాఠంగా గ్రహించి ఈ లోకంలో జీవిస్తున్న ఆ లక్ష్యాలను సాధించాలని ఉపనిషత్తులు నొక్కి కాణిస్తున్నాయి. ఎందుకు ప్రతి ఉపనిషత్తు తనదైన కొన్ని ప్రత్యేకమైన మార్గాలను చూపుతుంది. ఆ మార్గాన్ని విద్య అని పేర్కొంటారు. ఆ విద్యల కోకలలు 14 ప్రధాన ఉపనిషత్తుల్లో 35 విద్యలను గుర్తింపబడతాయి. ఈ విద్యలు ఆచరణాత్మకతో సరైన అర్థమో మనకి తెలియదు. ఈశావ్యాసోపనిషత్తు మనం గోచరించే విద్య 15-16 మంత్రాలు దీని గురించి చెప్తున్నాయి. తన ప్రకాశాన్ని ఉపసంహరించుకోమని సూర్యభగవాన్ ప్రార్థించే మంత్రాలు. దీన్ని ఒక ధ్యానంగా, ఒక విద్యగా ఎలా అనుష్ఠించాలి, ఒక మార్గంగా ఎలా అనుసరించాలని వివరణ మనకు లభించడం లేదు. ఈశావ్యాసోపనిషత్. ఈశావ్యాసం ఇదం సర్వం అనే మంత్రం ప్రారంభం కావటం వల్ల దీనికి ఈశావ్యాసోపనిషత్ అని పేరు వచ్చింది. ఈశావోపనిషత్ అని కూడా పేర్కొనబడిన 18 మంత్రం కూడుకున్న చిన్న ఉపనిషత్తు ఇది. యజుర్వేదంలో కృష్ణయజుర్వేదం, శుక్లయజుర్వేదం అనే 2 విభాగాలు ఉన్నాయి. శుక్లయజుర్వేదంలోని వాజస్నేయ సంహితలో ఈ ఉపనిషత్తు పొందపరిచి ఉంది. ఈ సంహితలో 40 అధ్యాయాల్లో చివరి అధ్యాయం ఇది. తత్యన్ అధర్ముడనే మహర్షి తన కుమారునికి ఉపదేశించాడు. దీన్ని అతడు కాంక్షారహితుడైనందువలన ముక్తిని పొందాలని తీవ్ర ఆకాంక్ష గలవాడైనందున ఆ మహర్షి ఈ ఉపనిషత్తు అతనికి ఉపదేశించాడు. ఉపనిషత్